जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्कि रूप शौरीश मोदधेहि निनाद जय 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 అడగాలే కాని ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా. అన్నయ్య మన ఆస్తంతా నా పేరు మీద రాసియవారా? ఎందుకమ్మా నా కోసం నువ్వెందుకు మాటలు పడతావు? ఊకో అవ్వ, నువ్వేమన్నా పరాయిదా అన్న? నువ్వు మా అమ్మవు కాదా? చెప్పు. అవును టిప్పు, రెండిళ్ళనే అన్నుడు. సరే నేను పోయేస్తా. సరే సరే పోయిరా. నందు నందు చిన్న పోరన్ లెక్క అట అయ్యేంది, ఆ దూసుడేంది, అంత ఎట్లా పాడైందంత తీసేయ్. ఇంట్లో ఏం చేస్తాను? నిన్న రాత్రి నువ్వు తిన్న పళ్ళెంలో గడ్డి మొలితే అది వీకుతాన్నా. ఓహో, అయితే గట్టి పనే పట్టినవు, అయితే వీక్పో. సిగ్గు లేకపోతే సరే, ఇంటి నిండా పనులను పెట్టుకొని గా పని నేనెందుకు చేస్తా? ఎందుకంటే నువ్వు పని మనిషివి కాబట్టి. అవునే, ఇంకా వంట లెక్క రాలేదా? అత్తంది కావచ్చు. సరే కానీ మా సిస్టర్ ఏదే? మీ గారాల సిస్టరు ఇంకా లేవనట్టున్నది. ఏంది, ఇంకా లేవలేదా మా సిస్టర్? లేవలేదు మీ సిస్టర్. ఏంది, టైం గింత అవుతుంది ఇంకా లేవలేదా? నేను లేపుకొస్తా. అరే చెల్లె, ఏడైతుందిరా, లేవురా. అరే చెల్లె, లేవురా. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ రా. సరిగా తొందర లేవు. అరే తొందర పోయి ముఖం కడుక్కోపోరా. సరే అన్నయ్య. ఏంద్రా నువ్వు ఇక్కడ దాకా వచ్చినావు? మా అన్నయ్య చూస్తే నిన్ను నన్ను ఇద్దరిని నరికి పోగులేస్తాడు. నాకు కూడా భయం అవుతుంది, కూడా బుద్ధ వచ్చిన. అవునా? అవును బంగారం. ఏంటి అసంగా లేదు? అబ్బా నువ్వు బంగారం అనకు, నాకు సిగ్గు అవుతుంది. ఇంకా పెద్దలే, నాకు కూడా సిగ్గు అవుతుంది. అబ్బా ఎందుకు? నువ్వు మొగనివి కదా? అంతే కదా. అదేందే ఒక్కటేసారి అంత మాట అన్నా? నేను మొగోనే. నాకు నమ్మకం లేదు. మొగనివి అయితే సిగ్గు అవుతుందంటవా మరి? ఓసిని, మొగోనికి సిగ్గు కూడా పాపమే నాయే. ఏమో గాని ఇగో వంశీ, చెప్పు బుజ్జి. మనం లగ్నం చేసుకుందాం రా. అలాగా, చేసుకుందాం చేసుకుందాం. ఇంకెప్పుడురా? మా అన్న నాకు పెళ్లి సంబంధాలు ఇస్తాడు తెలుసా? మరే మీ అన్న నీకు పెళ్లి సంబంధం చూస్తే నాకట వెళ్తుంది, నాకు తెలియదు. ఇగో గీ కామెడీ అద్దనేది. సరే చెప్పు, మరి ఏం చెయ్యాలా? మీరేమో బలిసంలాయే, మేమేమో చీపుర్లు అమ్ముకుంటున్నాం. అది ఇదా? నేను వచ్చి మీ అన్నతోటి మీ చెల్లెని పెళ్లి చేసుకుంటా అంటే మీ అన్న నన్ను పొట్టు పొట్టు అంటాడు. అంతే కదా. అబ్బా బుజ్జి, నువ్వు నాకు కావాలనే. నాకు కూడా నువ్వు కావాలరా.
కానీ చీపుర్లు అమ్ముకునేటోనికి మా అన్న ఇయ్యడు నన్ను. నిజమే కానీ చీపుర్లు మా అయ్య పంపుతారు కదనే, నేను కాదు కదనే. మెల్లగా మీ అన్నని అడిగితే ఇయ్యడా? అగో ఈడేంది మా పాపతోటి ఇట్లా మాట్లాడుతాండా ఏంది? ఓ అవులామొక పొడా, ఈ ఆస్తే మనం మేము సంపాదించిందా? మా అవ్వయ్య సంపాదిస్తే మమ్మల్ని ఉన్నోళ్ళు అంటలేరా? అట్లనే మీ అవ్వయ్య చీపిర్లు అమ్ముకుంటారు కాబట్టి నిన్ను కూడా చీపిర్లు అమ్ముకునేటోడనే అంటారు. మరి ఇప్పుడు ఎట్లానే? క్వార్టర్ దాకా ఇంట్లో పండాలి. ఎట్లనో ఒకట్లా వేద్దాం గాని నువ్వైతే ఫస్ట్ ఈ నుంచి పోరా. ఆయన మా అన్న చూసిండు అనుకో నిన్ను పొరక అంటాడు. పోతా గాని ఇగో మరి మళ్ళీ ఎక్కడ కలుద్దాం? ఏడ కలుద్దాం? రోజు కలిసేగానే కలుద్దాం. సరే సరే, బాయ్ బాయ్. అగో వంటలక్క, నువ్వెంది ఇక్కడ? అది నేను అడగాలి. ఏంద్రా నువ్వు ఇక్కడ ఏం నకరాలు చేస్తున్నావు? వాళ్ళు పెద్దోళ్ళు రా, నువ్వు వేసేది వాళ్ళకి తెలిసిందనుకో నిన్ను చంపుతారు. అక్క సంపుతా ఏం పని? బతుకుతా ఆమెతోడే బతుకుతా, లేకపోతే సత్తా. సచ్చి ఏం సాధిస్తావురా? బతుకు వాళ్ళకన్నా మంచిగా సంపాదించి వాళ్ళ ముందటనే మంచిగా బతుకు. అప్పుడు అడుగు నీ చెల్లెని నాకు ఇవ్వని, అంతేగాని సచ్చుడెందుకురా? పోరా పో, మంచిగా చదువుకొని మంచి జాబ్ కొట్టి బాగా సంపాదించుకొని రాపో. వంటలక్క వచ్చినావా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పాపా. అబ్బా వచ్చినావా? సార్ చంపుతాండు, తొందర అండుకో ఎటో పోతాడట. ఆ వంటలక్క, నువ్వు మొన్న వండిన వంకాయ కూర మా ఎమ్మరోజు బాగా నచ్చిందట. మళ్ళీ ఎప్పుడన్నా నత్తే మా సార్ తీసుకురమ్మన్నాడు. ఇవాళ ఒక భూమి రిజిస్ట్రేషన్ ఉండే, నేను పోతాన్నా, జల్లి అండిపో, బొంగ తీసుకుపోతా. సరే సారు. అది మా వంటలక్క అంటే, కూర వండితే అమోఘం, తిన్నోడికి అమృతం. ఎంతైనా మా వంటలక్క వంట తినాలంటే పెట్టి పుట్టాలి. సరే సారు, ఇక నేను పోయేంత జిత్తు సారు ఇక్కడ కూడా అంటాలి. సరే వంటలక్క. అన్న ఒక్క నిమిషమే. నువ్వు అడిగిన ఒక్క నిమిషం అయిపోయింది, అందుకే పోతాన్నా. ఇదే ఓరక్షణ అంటారు. మరి అదేంటో చెప్పక అటు ఇటు ఆలోచిస్తావేంది? ఏందో చెప్పు. అది అన్నయ్య ఒక్కటి అడుగుతా, ఇత్తవారా? ఇత్తరా చెల్లమ్మా? అడగాలే కానీ ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా. అన్నయ్య మన ఆస్తంతా నా పేరు మీద రాసి అవారా? ఏంది ఆస్తి రాసియాలనా? అగో నువ్వే కదరా అడగంగానే ఏదైనా ఇస్తానంటివి. ఇది ఎక్కడ దారుణం అయ్యా బాబు. ఏదైనా అంటే ఆస్తి మొత్తానికి టెండర్ ఎత్తావానే? ఆస్తి మొత్తం నువ్వే సంపాదించినట్టు ఏ పడుతుంది? అదంతా మన నాన్ననే సంపాదించే కదా. నువ్వు లాజిక్లు చెప్పకు. సంపాదిస్తే మేము మొగోళ్ళం, మాకేం ఉండదు దానే. సంపాదించుకో, నువ్వు సంపాదించుకున్నది నువ్వే ఉంచుకో, కానీ నాన్న సంపాదించింది నాకే ఇచ్చేయి. చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. నువ్వు చెల్లివా మా పాలిట గుడ్ల మల్లివా? నువ్వు గిట్ల తయారైనవేందే? అయినా నేను ఒక్కనే ఉన్నానే, ఇంకో లేడా? వాడు ఒప్పుకోవద్దా? ఒప్పిస్తా. లవ్ చేయండి కదా, రాని రాగానే వాడిని కూడా ఒప్పిస్తా. లవ్ చేయవేండా? అదో పెద్ద ఆఫీస్ నౌకర్ అన్నట్టు పడుతుంది. ప్రస్తుతానికి వాని పనే అది. ఏం పని ఏమో. సరేగా నేను గిడా వేస్తానే.
అన్న మర్యాద కూడా లేకుండా గట్ల దుబ్బేసినావు. ఏయ్ బోళ్ళు బోకెలు దోవి అండి పెట్టడానికి వచ్చిన దానివి సప్పుడే కండి పెట్టిపో. మా కుటుంబ విషయాలలో తల దూర్చకు, మంచిగుండది. అది కాదమ్మ గారు. ఏయ్ చెప్పిన కదా, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? పనికి వచ్చిందని పని చేసుకొని పో. ఏదో వంటలు మంచిగా చేస్తాను అని ఇంట్లో మనిషి లెక్క చూసుకుంటే మాకే ఏది చెప్పే అంత పెద్దదాని అయ్యవా? పో పోయి నీ పని చేసుకోపో. కొంచెం చదివితే చాలు, పని మనుషులు కూడా పెట్టడం చేస్తారు. మీరు లెవ్వులమ్మా. ఎందుకమ్మా నా కోసం నువ్వెందుకు మాటలు పడతావు? ఊకో అవ్వ, నువ్వేమన్నా పరాయిదా అమ్మ? నువ్వు మా అమ్మవు కాదా చెప్పు. నీ ఇంట్లుండే కదా అమ్మ, నేను ప్రతి నెల జీతం తీసుకుంటున్నా. ఏడవకమ్మా, ఇంట్లో కోదందా. ఏందవ్వా ఎందుకు ఎడుతున్నావు? ఏం చేయమంటావు బిడ్డ? కన్న కొడుకు పెళ్ళానికి భయపడి కనీసం బయటికి కూడా వచ్చి చూపలేదు. కానీ నువ్వు ఏ సంబంధం లేకున్నా కానీ కన్న తల్లి కంటే ఎక్కువ నన్ను చూసుకుంటున్నావు. అవ్వ అమ్మ, మళ్ళా గట్లనే అంటావు. నువ్వు నా అమ్మవే. సరేగా నీ టాబ్లెట్లు వేసుకున్నావా? లేదు బిడ్డ. మంచిది, నీకెన్నిసార్లు చెప్పిన టాబ్లెట్లు టైంకి వేసుకోమని. ఇవి టాబ్లెట్ వేసుకో అమ్మా. ఏమైంది? ఇకనైనా వంట చేసేది ఉందా లేదా? ఇక మొదలు పెడతామ్మ గారు. అబ్బబ్బా ఏం వాసన ఏం వాసన. అందుకేనే నువ్వు ఎన్ని మాటలు అన్నా కానీ నిన్ను పల్లె పెట్టుకునేది. నువ్వు గంట పడితే చాలు ఆ వంట రుచే మారిపోతుంది. ఏముంది నీ చేతులల్లా? అందరికి అన్ని రావుగా అమ్మ. నీకు వచ్చినంత అత్తని హింసించుడు మాకు రాదు కదా, ఎవరి టాలెంట్ వాళ్ళది. అబ్బాబ్బా ఏం వాసన ఏం వాసన. వంటలక్క రోజు లెక్కనే ఇయ్యాల కూడా వంట అదరగొట్టింది పో. అసలు నీ వంటలకు ఈ జిల్లాలోనే పోట్లేరు పో. కాదు కాదు, అసలు ఈ దేశంలోనే పోట్లేరు పో. అయ్యో అయ్యగారు, ఎంతైనా నేను మీ తర్వాతనే. కన్న తల్లిని మెడబట్టి బయటికి దొబ్బేసుకుంటున్నా గాని టీవీ చూస్తున్నట్టు చూసుకుంటుండే నీలాంటి కొడుకు కూడా ఈ దేశంలో ఎవరు ఉండారనుకుంటా. అగో చెల్లె ఆడత్తను అడగాని. అగో అమ్మనట్టు వేరే నీ లెక్క లవ్ చేయడానికి ఏం పోలే, చీపీర్లు అమ్మడానికి. అబ్బో దీన్ని ఇప్పుడు గెలకద్దు, ఇంట్లో కోతా. నువ్వు ఆగన్నా. ఏంటిదే? ఆడబిడ్డలకు లగ్గమైనాక అన్యాయం జరుగుతుంది. కాంతం శాంతం. ఏం అన్యాయం? లగ్గమైనాక మమ్మల్ని ఇళ్ళకి రమ్మంటలేరు. రమ్మన్నా ఒక 2-3 రోజులు ఉండమంటలేరు. ఉండమన్నా కానీ మాకు అసలు మర్యాదనే ఎత్తలేరు. అయితే అందుకారణంగా మన ఆస్తిలో నాకు కూడా వాటా ఇయ్యాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ చెల్లెలు. నిద్ర లేచింది మహిళా లోకం. నువ్వు కోరుకున్నా నెత్తి గోక్కున్నా అది జరగని పని. అది జరగని పనా? జరిగిపిస్తా. ఇగో అమ్మ, అన్నం తిను.
పాపిష్టి దేవుని మర్మం చూసిన మా బిడ్డ. చిన్నప్పుడు పిల్లలు గుండెల విరదంతే ఆనందపడేటోళ్ళం. అదే వాళ్ళు పెద్దగా అయినాక అది గుండెల విరదంతే తట్టుకోలేకపోతున్నాం బిడ్డ. అప్పుడు తండింది వాళ్ళే, ఇప్పుడు తంతున్నది వాళ్ళే. కానీ వాళ్ళు తన్నే తాలూకా అయ్యే గాయాలు వేరు. మనిషికి ఏమి రాత రాసినవురా పాపిష్టి దేవుడా. నువ్వేం బాధపడకమ్మా, ముందైతే అన్నం తిను. అమ్మగారు ఇక నేను పోతాండి. అయిందా నీ తల్లిగా తల్లి మీద సవతి ప్రేమ? అయిందమ్మా, అయినా మీ లెక్కనే నేను మీరు తినే అన్నమే తింటాన్నా. నేను మనిషిని కదా అమ్మ, అందుకే ప్రేమ ఆప్యాయతలు నాకు కూడా కొంచెం ఉంటాయి. సరే నేను పోతున్నా. అగో వంటలక్క వంట అయింది, ఇక పోతాన్నవా? అయింది, పోతున్నా. నేను కూడా వండుకొని తినాలే కదా. నీ పెళ్ళం సాటుకు నువ్వు ఉన్నట్టు నా సాటుకు ఎవ్వరు లేరు కదా. అదేంది వంటలక్క ఒకటేసారి గంత మాట అంటివి? నేనేమన్నా, నేను ఎప్పుడున్నా నా పెళ్ళం సార్? ఆ మాట అననీకన్నా నీకేం అనిపిస్తలేదా బాబు? నా కొడుకు కోడలు కష్టపడద్దని వాళ్ళంతా కష్టపడి ఇంత ఆస్తి సంపాదించి మీ చేతిలో పెడితే, కన్న తల్లిని ఇంట్లో నుంచి గుంజుకొచ్చి కడప బయట నెట్టేస్తే వెనకాలుండి చూసినవే గాని ఒక్కసారన్నా గిట్ల ఎందుకు ఎత్తానవే అని నీ పెళ్ళాన్ని అడిగినవా బాబు? అయినా నాకు అర్థంగా కడుగుతున్నా బాబు, మీ అమ్మ తనకున్న జబ్బుతోటి మహా అయితే ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతుంది అనుకుంటున్నావు బాబు? గట్టిగా కొడితే 1 సంవత్సరం. అసలు మీ అమ్మకో జబ్బు ఉంది, ఆ జబ్బు పేరు క్యాన్సర్ అని మీకు గుర్తుందా బాబు? తల్లి బతుకున్నన్ని రోజులు ఎలా అన్నం పెట్టాలిరా అని ఆలోచించే కొడుకులున్న ఈ రోజుల్లో తను బతికేది 6 నెలల్లో సంవత్సరము. తన చావు క్షణాలు తెలిసి కూడా పాలు తాగిన రొమ్ముని మర్చి నీ పెళ్ళం వెనకాల గంగిరెద్దులా నిల్చున్నావంటే నువ్వు నిజంగా కారణ జన్ముడివే బాబు.